اللهم صل على محمد كما تحب وترضى رب اشرح لي صدري ويسر لي امري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم صل على محمد وعلى ال محمد وبارك وسلم. అల్లాహ్ యొక్క దయ, అల్లాహ్ యొక్క కరుణ మనందరిపైన ఉంది కనుక అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ కూడా ఒక గొప్ప వరాన్ని ప్రసాదించాడు. ఆ వరమే ఈమాన్, విశ్వాసము. ఈ విశ్వాసము అనేది అల్లాహ్ ఇచ్చినటువంటి కోటాను కోట్ల వరాలలో ఒక విలువ కట్టలేనటువంటి ఒక గొప్ప వరం. ఈ రోజున దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటి అంటే, డబ్బు యొక్క విలువ మనకు అర్థమైంది, బంగారం యొక్క విలువ మనకు అర్థమైంది, ఎంతో ధనముతో కొన్నటువంటి గృహాల యొక్క, ఇల్లు యొక్క విలువ మనకు అర్థమైంది. అర్థం కానిది ఏమిటి అంటే విశ్వాసం యొక్క విలువ ఏమిటి అన్నది మనకు అర్థం కాలేదు. అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం ఏ యొక్క ధర్మాన్ని అయితే ప్రపంచ మానవులందరికీ పరిచయం చేయడానికి అల్లాహ్ వైపు నుంచి ప్రవక్తగా పంపబడ్డారో, ఆ ధర్మంలో మొట్టమొదట దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఉమ్మత్కి తెలియజేసిందే ఈమాన్, విశ్వాసం. ఎందుకంటే ప్రవక్త హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం అంటే మొట్టమొదటి మానవుడి నుంచి అల్లాహ్ తబారకు తాలా మానవుణ్ణి వదిలేలేదు. ప్రతి మానవుడికి కూడా రుజుమార్గం తెలియడం కోసం, సన్మార్గం తెలియడం కోసం, సరి అయిన మార్గం తెలియడం కోసం అల్లాహ్ తబారకు తాలా ప్రవక్తల్ని ఉద్భవింపజేసి, ఆ ప్రవక్తల ద్వారా విశ్వాసం ఏమిటి, అవిశ్వాసం ఏమిటి, సన్మార్గం ఏంటి, అపమార్గం ఏమిటి, మంచి మార్గం ఏమిటి, చెడ్డ మార్గం ఏమిటి అల్లాహ్ తబారకు తాలా తెలియజేశాడు. అయితే హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం వారు బ్రతికి ఉన్నంత వరకు తమ సంతానానికి, తమ పిల్లలకి, ఓ నా సంతానమా, మనందరము కూడా ఆ సృష్టికర్త దైవం ఒక్కడే, ఆయనకు పుట్టుక లేదు, చావు లేదు, ఆకలి లేదు, దాహం లేదు, కునుకు లేదు, నిద్ర లేదు, భార్యలు లేరు, బిడ్డలు లేరు, మలమూత్ర విసర్జన లేదు, ఈ సమస్త సృష్టికి సృష్టించిన వాడు, ఆయన్ని ఎవరు తయారు చేయలేరు, ఆ దైవాన్ని ఎవరు సృష్టించలేరు, అలాంటి దైవాన్ని మనం ఆరాధించాలి అని చెప్పి హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం భూలోకంలో ఉన్నప్పుడు తమ సంతానానికి అయితే చెప్పారు. తమ సంతానము కూడా సృష్టికర్త ఒక్కడే అని చెప్పి ఆ ఒకే ఒక్క దైవాన్ని ఆరాధించడం, ఆ ఒకే ఒక్క దైవాన్ని విశ్వసించడం అనేది చేశారు. ఆ తరువాత ఎప్పుడైతే ఆదం అలైహిస్సలాం ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయారో, ఆ సంతానం ప్రపంచాన్ని విడిచి వెళ్ళిపోయిందో, ఆ తరువాత నూహ్ అలైహిస్సలాం అనే ఒక ప్రవక్త వచ్చారు. షీష్, ఇద్రీస్, నూహ్ ఇలా అనేక మంది ప్రవక్తలు. అందులో నూహ్ అలైహిస్సలాం ఒక ప్రవక్త వచ్చారు. ఆయన కాలములో ప్రజలు సృష్టికర్తని మరిచిపోయి సృష్టితాలను దైవాలుగా ఆరాధించడం మొదలెట్టారు. ఆ సమయంలో హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం ఇంచుమించు 950 సంవత్సరాలు ప్రజలందరినీ కూడా సృష్టికర్తని పూజించండి, సృష్టితాలను కాదు, దైవాన్ని పూజించండి, మనం చేతులారా చేసుకున్న వాటిని కాదు అని చెప్పి హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం 950 సంవత్సరాలు దైవం ఒక్కడని ప్రకటించారు. అదే బోధించారు. ఆ బోధనను 950 సంవత్సరాలు హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క బోధను ఇంచుమించు 80 లేదా 85 మంది మధ్యలోనే దైవం ఒక్కడిని విశ్వసించారు. మొత్తం మిగతా వాళ్ళందరూ తిరస్కరించారు. అయితే అల్లాహ్ తబారకు తాలా వారి మీదకి ఒక పెద్ద ఆపద సునామీ రూపంలో తీసుకొచ్చాడు. ఇదే మాట అల్లాహ్ తబారకు తాలా ఖురాన్ మజీద్ లో సూరా నూహ్లో ప్రస్తావిస్తాడు. హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం తమ కుమారుడితో అంటారు, కుమారా, ఆ సృష్టికర్తని తెలుసుకో, ఆయన ఒక్కడిని ఆరాధించవయ్యా, ఆయన్ని తప్ప మనం ఇతరులు ఎవరిని ఆరాధించకూడదయ్యా, ఈ సమస్త సృష్టిని సృష్టించిన వాడు ఆ దైవమయ్యా, ఆ అల్లాను ఆరాధించు అంటే ఆ కొడుకు ఏమంటాడంటే, నేను నీ అల్లాను ఆరాధించాను, ఒకవేళ నీ అల్లా యొక్క శిక్ష వస్తే నేను ఆ పర్వతం మీదకి ఎక్కేస్తాను, అక్కడికి నీ అల్లా శిక్ష వస్తుందా అని వెటకారం చేస్తాడు, పరిహాసంగా మాట్లాడతాడు. హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం అంటారు, కుమారా, అల్లా శిక్ష విషయంలో భయపడు అని చెప్పి. అయితే ఆ యొక్క సునామీ ఏదైతే ఉందో, ఆ తుఫాన్ ఏదైతే ఉందో,
అందులో ఒక పెద్ద కెరటం వస్తుంది. ఆ కెరటంలో హజరత్ నూహ్ అలైహిస్సలాం యొక్క కొడుకు కొట్టుకొని పోతాడు. నూహ్ అలైహిస్సలాతు వస్సలాం మరియు ఆయన్ని విశ్వసించి దైవం ఒక్కడని విశ్వసించిన 80 లేదా 85 మధ్య ఎవరైతే ఉన్నారో వీరందరూ ఒక పెద్ద ఓడలో ఉంటారు, పెద్ద నావలో. వీళ్ళ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా అల్లాహ్ శిక్షకు గురైపోతారు. ఆ సమయంలో అల్లాహ్ తబారక తఆలా ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి నూహ్ అలైహిస్సలాతు వస్సలాం నుంచి ప్రజలందరికీ కూడా దైవం ఒక్కడే అని చెప్పి ప్రతి ప్రవక్తతో కూడా చెప్పించాడు, ఎవరిని వదల్లా. అందుకే ఖురాన్ మజీదులో అల్లాహ్ అంటాడు, మేము ఎంతమంది అయితే ప్రవక్తల్ని పంపామో ప్రతి ప్రవక్తకు మేము ఈ సందేశం ఇచ్చి పంపించాము, అల్లాహ్ తప్ప వేరు ఆరాధ్య దైవం లేదని, సృష్టికర్త ఒక్కడే అని, ఆయన్ని మానవులు ఆరాధించాలని ప్రతి ప్రవక్త వచ్చి చెప్పారు. ఏ ప్రవక్త చెప్పలేదనడానికి లేదు. ఆ సమయంలో ఎప్పుడైతే నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క కాలంలో ఈ యొక్క పెద్ద తుఫాన్ వచ్చిందో వీరందరూ కూడా నాశనం అయిపోయారు. తర్వాత మిగిలింది ఎవరు అంటే ఈ 80 లేదా 85 మంది మాత్రమే మిగిలారు. వారందరూ కూడా సృష్టికర్త ఒక్కడే దైవం ఒక్కడే ఆరాధించడం మొదలెట్టారు. ఆ తర్వాత నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క కాలం కూడా వచ్చేసింది. వారు కూడా అల్లాహ్ సన్నిధికి వెళ్ళిపోయారు. ఇంచుమించు ధార్మిక గ్రంథాల్లో ఉంది 1200 సంవత్సరాలు ఆయన యొక్క జీవిత కాలం. ఈ రోజుల్లో అయితే 60 సంవత్సరాలు గ్యారంటీ కాదులే, అసలు గ్యారంటీ లేదు మన లైఫ్లో. 60 అంటానికి గ్యారంటీ లేదు కదా. చిన్న చిన్న వాళ్ళకి హార్ట్ అటాక్ వస్తున్నాయి, దునియా నుంచి వెళ్ళిపోతున్నారు చిన్న చిన్న వయసులో వాళ్ళకి. హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం ఎప్పుడైతే ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయారో ప్రజలందరూ కూడా దైవం ఒక్కడని ఆరాధిస్తున్నారో సైతాన్ చూశాడు, అబ్బా వీళ్ళందరూ కూడా దేవుడు ఒక్కడే అని దైవాన్ని ఒక్కడిని ఆరాధిస్తున్నారు, వీళ్ళని ఏదో రకంగా అపమార్గం పట్టించాలి. అపమార్గం పట్టించాలి అంటే ఏ రకంగా చేయాలి అని చెప్పి ఒక మనిషికి ఒక ఆలోచన కలిగించాడు. ఏమిటి ఆలోచన అంటే, మీ పూర్వీకులు చనిపోయారు కదా, మరి వారి గుర్తుగా మీకు ఏమైనా ఉండాలి కదా, అందుకోసమే మీరు వారి యొక్క రూప శిల్పాలను చెక్కి వాటిని గుర్తుగా మాత్రమే పెట్టుకోండి అన్నాడంటే. పూజించమల్లా తెలివైనోడు కదా ఆడు. అల్లాహ్ మనందరిని రక్షించుగాక. మనందరి యొక్క పితామహుడు ఆదం అలైహిస్సలాతు వస్సలాంకి వేసేసాడు, మోసం చేసేసాడు. మనం ఎంత? అక్కడ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క జాతి ప్రజలకు కూడా ఏమన్నాడు, మీరేం పూజించొద్దు, పూర్వీకుల యొక్క విగ్రహాలను వారి రూపశిల్పాలను కేవలం గుర్తుకు మాత్రమే పెట్టుకోండి అన్నాడు ముందు. ఎప్పుడైతే వీళ్ళంతా కూడా బాగానే ఉంది కదా, నిజమే కదా, కేవలం గుర్తుగానే కదా మనం పెట్టుకుంటామని చెప్పేసి పూర్వీకుల యొక్క రూప శిల్పాలను చెక్కి వారు గుర్తుగా పెట్టుకుంటే తర్వాత కొన్నాళ్ళకి వచ్చి ఏమన్నాడంటే, మీ పూర్వీకులు కదా కనీసం గౌరవంగా వారికి కనీసం ఒక సజ్జా చేయరా, ఒక సాష్టాంగం పడరా, కనీసం వారి ముందు చేతులైనా ఎత్తరా, కనీసం తలైనా దించరా అని చెప్పి ఈ రకంగా విగ్రహాలను పూజించడం అనేది నూహ్ అలైహిస్సలాతు వస్సలాం ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తర్వాత శైతాన్ నూహ్ అలైహిస్సలాం యొక్క జాతి ప్రజల ద్వారా ఈ విగ్రహాలను పూజించడం అనేది తీసుకొచ్చాడు. ఆ రకంగా అప్పటి వరకు దైవం ఒక్కడే అనేటువంటి, సృష్టికర్త ఒక్కడే అనేటువంటి నూహ్ అలైహిస్సలాతు వస్సలాం యొక్క అనుచరులందరూ కూడా, వారి యొక్క అనుచర సమాజం అంతా కూడా ఏమైంది, ఈ అపమార్గంలో పడిపోయింది. అందుకే షరియత్ ఇస్లాంలో ఎక్కడైతే షిర్క్ యొక్క పదాలు వస్తాయో, ఎక్కడైతే షిర్క్ యొక్క పనులు జరుగుతాయో వాటికి కూడా దూరంగా ఉండమని షరియత్ చెప్తుంది. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం దగ్గరకు ఒక రోజు ఒక ఒంటె వచ్చి సజ్దా చేస్తుంది. ఒంటె, సహీ ముస్లిం హదీస్ ఇది. ఒంటె వచ్చి సజ్దా చేస్తుంది. దైవ ప్రవక్త వారితో అక్కడ ఉన్నటువంటి అనుచరులు అడుగుతారు, ఓ దైవ ప్రవక్త, ఒక నోరు లేని మోగ జీవి ఒంటె మీకు సజ్దా చేసింది కదా, మేము మానవులము కదా, మీకంటే ఉన్నతము కదా, దేనికంటే ఆ ఒంటె కంటే ఉన్నతము కదా, ఆ ఒంటె ఇంకా మోగది, నోరు లేదు, దానికి విచక్షణ జ్ఞానం లేదు, అయినా మీ దగ్గరికి వచ్చి సజ్దా చేసింది. యా రసూలల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం, మేము సజ్దా చేస్తే తప్పేంటి అని అడిగారు. సజ్దా చేస్తే తప్పేంటి? అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం మృదువుగా సమాధానం ఎలా చెప్పారంటే, ప్రజలారా, ఈ సృష్టిలో అల్లాహ్కు తప్ప మరెవ్వరికి సజ్దా చెయ్యరాదు, అల్లాహ్కు తప్ప ఇంకెవరికి చేయకూడదా? చేయకూడదు.
సజ్దా చేయకూడదు అసలు. అల్లాహకి ఒక్కడికి తల అల్లా ముందు మాత్రమే దించాలి. కానీ దురదృష్టం, బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ రోజున ముస్లిం సమాజంలో కొందరు అల్లా దగ్గర కాకుండా ఇతరుల దగ్గర కూడా తలలు దించుతారు. అల్లాతో అడగవలసిన సహాయం ఇతరుల దగ్గర కూడా వెళ్ళి అడుగుతారు. కానీ దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అన్నారు, అల్లా ముందు తప్ప ఈ తలను ఎక్కడా సజ్దా చేయకూడదు. ఒకవేళ షరియతులో అనుమతి కనుక లభిస్తే నేను చెప్పేవాడిని ఆడవారితోటి మీరు మీ భర్తలకు సజ్దా చేయండి అని చెప్పి. కానీ లేదు అసలు షరియతులో అల్లాకి తప్ప ఈ తల ఎవరి దగ్గర దించకూడదు. ఇంకా సోదరులారా, పెద్దలారా, ప్రతి ప్రవక్త యొక్క సందేశం అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు అని చెప్పడం. ఇది ఎంత గట్టిగా చెప్పారు అంటే ఆఖరికి ఈ మాట చెప్పిన కారణంగా కొద్ది మంది ప్రవక్తలను రంపాలతో కోసేశారు. అల్లా ఒక్కడే అన్నందుకు, దైవం ఒక్కడే అన్నందుకు కొద్ది మంది ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపేశారు. దైవం ఒక్కడే అని చెప్పినందుకు కొద్ది మంది ప్రవక్తల యొక్క చర్మాలను ఇనప దువ్వెనలతో ఒలిచేశారు. అల్లా ఒక్కడే అని చెప్పినందుకు కొద్ది మంది ప్రవక్తల యొక్క శిరస్సును కూడా ఖండించడం జరిగింది. అల్లా ఒక్కడే అన్నందుకు. అయినప్పటికీ అల్లా తబారకు తాలా ఏ ప్రవక్తకి ఇచ్చిన ఒకటే సందేశం, ఇన్నని అన అల్లాహ్ లా ఇలాహ ఇల్లా అనా. అల్లా తప్ప వేరు ఆరాధ్య దైవం లేడు కనుక మీరు నన్నే ఆరాధించండి. ఇదే మాట మీ జాతి ప్రజలకు చెప్పండి. ప్రతి ప్రవక్త ఇదే చెప్పారు. హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం, హజరత్ ఇద్రీస్ అలైహిస్సలాం, హజరత్ షీష్ అలైహిస్సలాం, హజరత్ నూహ్ అలైహిస్సలాతు వస్సలాం, హజరత్ ఇబ్రాహీం అలైహిస్సలాతు వస్సలాం, హజరత్ ఇస్మాయిల్, హజరత్ ఇస్హాక్, హజరత్ సులైమాన్, హజరత్ దావూద్, హజరత్ యాకూబ్, హజరత్ అయ్యూబ్, హజరత్ మూసా, హజరత్ ఈసా, హజరత్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎంతమంది ప్రవక్తలు అయితే వచ్చారో మొత్తం ప్రవక్తల దావత్ లా ఇలాహ ఇల్లల్లాహ్, లా ఇలాహ ఇల్లల్లాహ్. సోదరులారా, పెద్దలారా, ఆ ఒకే ఒక్క దావత్, ఆ ఒకే ఒక్క మాట పూర్తి ప్రవక్తల యొక్క మాట. ఈ రోజున మనం కూడా కల్మా చదివాం, లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదుర్ రసూలుల్లాహ్. కానీ ఆ యొక్క నమ్మకం, ఆ కలిమా మీద విశ్వాసం అది ఇంకా పూర్తిగా మనలో రాలా. అందుకే అల్లాహ్ తబారక్ తఆలా ఖురాన్ మజీదులో అంటాడు, ఓ విశ్వాసులారా విశ్వాసం తండి. ఎలాగైతే గడిచిన వారు విశ్వాసం తెచ్చారో, ఇక్కడ ధార్మిక పండితులు వివరణ ఏం చెప్తున్నారంటే గడిచిన వారు అంటే ప్రవక్త వారి యొక్క అనుచరుడు సహబాల గురించి అల్లాహ్ తబారక్ తఆలా ప్రస్తావిస్తున్నాడు. వాళ్ళ విశ్వాసాన్ని చెప్పి మనకు చెప్తున్నాడు, విశ్వాసులారా మీరు గడిచిన వారిలాగా విశ్వాసం తండి అని చెప్పి. వారికి ఎలాంటి విశ్వాసం, వారికి అల్లాహ్ మీద ఎలాంటి నమ్మకం, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆపదలు వచ్చినా, వారి యొక్క ధనము ప్రాణము పూర్తిగా కోల్పోయినా అల్లాహ్ తప్ప వేరే ఆరాధ్య దైవం లేడన్నారు. వాళ్ళు పూర్తిగా కోల్పోయినా. హజరత్ బిలాల్ హబ్షీ రదియల్లాహు అన్హు నల్ల జాతి వారు, నీగ్రో బానిస కదా ఆయన. బానిస, గులాం అంటే బాగా లోకుగా కూడా బానిసత్వం ఉండేది కదా ఆ రోజుల్లో. అల్లాహ్ ఒక్కడే అన్నటువంటి ఒక్క మాటకి, లా ఇలాహ ఇల్లల్లాహ్, ఒకే ఒక్క మాట, ఆ మాట అన్న కారణంగా ఎలాంటి బాధలు పెట్టారు. రాత్రి అంతా కూడా ఇనప గొలుసులతో కట్టేసి కొరడాలతో కొట్టేవారు, కొరడాలతో. ఈ మాట మనకి చాలా ఈజీగా ఉంది, చాలా సులభంగా అనిపిస్తుంది మనకి. ఒక దెబ్బ పడితే తోలు ఊడిపోయేదండి ఆ కొరడాతోటి. అలాంటి దెబ్బలు కొట్టి కూడా ఏమనేవారంటే, బిలాల్ నీవు ఏదైతే అల్లాహ్ ఒక్కడే అంటున్నావో నీవు వాటితో ఇవి కూడా కలుపు, లాత్, ఉజ్జా, హుబల్, మనాత్, ఇవి కూడా దైవాలని చెప్పి వదిలేస్తామనేవారు. కానీ బిలాల్ ఏమనేవారు రదియల్లాహు అన్హు, లా ఇలాహ ఇల్లల్లాహ్ అహద్, అల్లాహ్ ఒక్కడే, అల్లాహ్ ఒక్కడే. ఈ రోజున ముస్లింగా మనం కూడా చెప్తున్నాం అల్లాహ్ ఒక్కడే అని. కానీ కష్టం రాగానే ఎట్టెళ్తే మన కష్టం దూరం అయిపోద్ది ఆలోచిద్దాం. అప్పుడు అల్లాహ్ వైపు రాము. ఇంట్లో సమస్యలు వచ్చాయి, ఎట్టెళ్తే సమస్యలు దూరం అయిపోతాయి.
కొద్దిమందికి ఏమంటే ఎవరో గురువు గారు ఉన్నారంటే అండి ఖురాన్ చూసి జాతకం చెప్తారంట. ఇక్కడ కూడా మళ్ళీ అటు ఇటు వెళ్తే మళ్ళీ తేడా వస్తుందేమో అని చెప్పి ఖురాన్తో జాతకం అంట. జాతకాల కోసం వచ్చిందా ఖురాన్? ఖురాన్ జాతకాలు చెప్పడానికి, వాస్తులు చూడటానికి, ముహూర్తాలు పెట్టడానికి వచ్చిందా? రంజాన్ లో ఖురాన్ అందుకు అవతరింపజేశాడా? షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్ హుదల్ లిన్నాసి వ బయీనాతి మినల్ హుదా వల్ ఫుర్ఖాన్. ఎందుకు వచ్చింది ఖురాన్? ఏ కారణం మీద అలా అవతరింపజేశాడు? షహరు రమజాన్ అల్లజీ ఉన్జిల ఫీహిల్ ఖురాన్. రమజాన్ లో అల్లాహ్ ఖురాన్ అవతరింపజేశాడు. హుదల్ లిన్నాస్, మానవులందరికీ రుజుమార్గం కోసమయ్యా. జాతకాల కోసం, ముహూర్తాల కోసం, వాస్తుల కోసం కాదు. సాహిబ్ గారండి మనోళ్ళే, మన ముస్లింలు అంటే ఏంటి గడ్డం కూడా ఉంటుందండి ఆయనకి. ఖురాన్తో జాతకం చెప్తారంట. అల్లాహ్ క్షమించుగాక. తెలియక మనోళ్ళు ఏమనుకుంటారు, ఆయనే చెప్తున్నారంటే పర్లేదు చెప్పించుకోవచ్చు. ఇంకొద్ది మంది గడ్డంలో టోపీలు పెట్టుకుని అక్కడ కూర్చుంటారు, ఒక నలుగురు ఐదుగురు. వాళ్ళని చూసి పెద్ద పెద్ద గడ్డాలు ఉన్న వాళ్ళు వస్తారంటే, గడ్డాలు టోపీలు ఉన్న వాళ్ళు ఎక్కడుంటే అది కరెక్ట్ అని మాత్రం అనుకోకండి సోదరులారా. కొన్ని ఏరియాల్లో మందు షాపుల దగ్గర కూడా ఉంటారు. కొన్ని ఏరియాల్లో షరాబ్కే దుకాణంకే పాస్ బి దిక్తే. వాళ్ళు ఎక్కడుంటే అక్కడ కరెక్ట్ అని అనుకోకూడదు. షరియత్ ఏం చెప్తుంది, ఖురాన్ ఏం చెప్తుంది, అల్లాహ్కే నబీ ఏం చెప్పారు, అది మనం చూసుకోవాలంటే. కష్టం వచ్చిందా అల్లాహ్తో చెప్పుకోవాలి, బాధలు వచ్చాయా అల్లాహ్తో చెప్పుకోవాలి, సమస్యలు వచ్చాయా అల్లాహ్తో చెప్పుకోవాలి, రోగాలు వచ్చాయా అల్లాహ్తో చెప్పుకోవాలి, ఇబ్బందులు వచ్చాయా అల్లాహ్తో చెప్పుకోవాలి, ఆపదలు వచ్చాయా అల్లాహ్తో చెప్పుకోవాలి. ఆయన ఎవరో సాహిబ్ గారికి అడ్డం ఉంది, ఆయన ఎవరో ఖురాన్తో జాతకం చెప్తాడంటే మనం ఒప్పుకుంటే ఏర్పడదండి. అల్లాహ్ క్షమించుగాక. అక్కడ ఏమైనా ఫ్రీయా మళ్ళీ 1116 అక్కడ పెట్టించి చెప్తారు. ఇప్పుడు ఏం పేరమ్మా? నజీర్ అండి. వయసు ఎంతమ్మా? 35 అండి. పెళ్ళయిందమ్మా? అయిందండి. ఈ మధ్య నీకు మీ ఆవిడ కొద్ది గొడవలు అవుతున్నాయి కదా, నువ్వెవరికి మంచి చేస్తే వాళ్ళకి చెడు ఎదురు వస్తుంది కదా, మీ బంధువుల్లోనే నువ్వంటే పర్లేదు చాలా మంది ఉన్నారు కదా. ఇవన్నీ కామన్ గా ఉంటారా నాయన? మమ్మల్ని కొండ రోజులు చేస్తున్నాను ఏంటి, మళ్ళీ రోజులు చేస్తున్నాడు ఇక్కడ. ఏమంటే మీ భార్య అన్న గొడవలు ఉండవా ఏంటి? ఏ బాబాయ్ ఉండవా? మీకు మీ ఆవిడ గొడవలు ఉన్నాయి కదా? ఉన్నాయండి. మీ పిల్లలు మీ మాట అంటారు కదా, అరే బాబు వెందు కాబట్టి పిల్లలు అయ్యారు, అక్కడ చేయకరా అంటారు, చేస్తున్నాడు. మనోళ్ళు ఏమంటారు, ఆయన అంటే గురువు గారంటే ఖురాన్ జాతకాలు చెప్తారు కదా, మొక్కసోడగానే మొత్తం జాతకం చెప్పేస్తారండి. మా తాయనే మా నాయనే. అల్లాహ్ క్షమించుగాక. ఇలాంటివి విశ్వసించడం షరియత్ ఇస్లాం ప్రకారంగా కుఫ్రు నాయన, కుఫ్రు. షరియత్ ఇస్లాం ప్రకారంగా ఇది చాలా ఘోరమైన పాపం నాయన ఇది. కానీ ఈ రోజున అర్థం కాదా? ఎందుకని? ఈ తప్పులు చేసే వాళ్ళు కొంతమంది మన గడ్డం సాహిబులో ఉన్నారు. అల్లాహ్ మనందరినీ రక్షించుగాక. ఈ మాట అంటే మనోళ్ళకి బాధ వచ్చేస్తుంది. నికా ఇమాం సార్ చదివించాలి, డే టు టైము. అబ్బే उनकी रखते हैं, रखे थे निका अच्छा होता, नहीं तो नहीं होता. हालात ఇలా అయిపోయింది. అల్లాహ్ క్షమించుగాక. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మనందరి యొక్క విశ్వాసం అల్లాహ్పై ఉండాలి. ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి కష్టాలు వచ్చినా, ఎలాంటి బాధలు వచ్చినా అల్లాహ్ మీద మన నమ్మకం ఉండాలి. ఎవరిని అడగాలి? అల్లాహ్నే అడగాలి. మరి ఒక విశ్వాసి అతడు ముస్లిం అనడానికి నిదర్శనం ఏంటి, గుర్తేంటి? డాక్టర్ అనుకోండి, మెడలో సెటస్కోప్ ఉంటుంది, డాక్టర్. ఒక లాయర్ అనుకోండి, ఒక బ్లాక్ కోట్, అతడికి సర్టిఫికెట్స్ ఇవన్నీ ఉంటే ఆయన అడ్వకేట్, లాయర్. మరి ఒక ముస్లిం, అతడు ముస్లిం అనడానికి గుర్తేంటి? అతడు ముస్లిం అనడానికి గుర్తు ఏమిటి అంటే, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒక ముస్లిం ఎప్పుడు పరిపూర్ణమైన ముస్లిం అవుతాడంటే ఎప్పుడైతే తన జీవితంలో నమాజును స్థాపిస్తాడో అప్పుడు ముస్లింగా పరిగణించబడతాడు. నా పేరు అఫ్రోల్ అహ్మద్ పెట్టుకున్నంత మాత్రాన్ని నేను పరిపూర్ణమైన ముస్లిం కాదు. మా నాన్నగారి పేరు అబూబకర్ అయినంత మాత్రాన పరిపూర్ణమైన ముస్లిం కాదు అల్లాహ్ దృష్టిలో. మరి అల్లాహ్ దృష్టిలో ముస్లిం అవ్వాలంటే ఏమిటి అంటే, అల్లాహ్కే నబీ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, ఒక ముస్లిం పరిపూర్ణమైన ముస్లిం ఎప్పుడు అవుతాడంటే 5 పూట్ల నమాజులు స్థాపిస్తే అప్పుడు అతడు ముస్లిం అవుతాడు.
కానీ దురదృష్టం మరియు బాధాకరమైన విషయం ఏమిటంటే 5 పూట్ల నమాజ్ అనేసరికి అజ్జి బాబోయ్ ఈ కాలంలో అవదండి బాబు, అవ్వని పనులండి ఇవి అనుకుంటారు మనోళ్ళలో కొందరు. ఏంటంట అవ్వని పనులు. ఎందుకు అవ్వని పనులు? అలవాటు చేయలా. మనం ఏం చేయలా? ప్రొద్దున్నే టీ అలవాటు చేసాం బాడీకి, లేచిన వెంటనే ఏం పడిపోవాలి దీనికి? एक चाय पड़े तो मुझे माइंड काम आता जी, नहीं तो जमता नहीं. అలవాటు చేసేసాం దీనికి. ఒక టీ పడితే మైండ్ రిఫ్రెష్ అయిపోద్ది, పని చేస్తుంది. పొద్దున్నే టిఫిన్ అలవాటు చేసాం బాడీకి, మధ్యాహ్నం భోజనం అలవాటు చేసాం బాడీకి, సాయంత్రం భోజనం అలవాటు చేసాం, అప్పుడప్పుడు 5ంటికి స్నాక్స్ కూడా అలవాటు చేసాం. ఎక్కడ గ్యాప్ ఇవ్వట్లా దీనికి. మరి అలవాటు చేసాం కదా, మరి నమాజ్ అలవాటు చేయడానికి అసలు ప్రాబ్లం ఎక్కడ వస్తుందండి? ఎక్కడ? ఇక్కడ. ఎందుకని? సైతాన్ ఏం చేస్తాడంటే నమాజ్ చేద్దా కానీ చెయ్యొద్దని అన్నా నేను, ఖచ్చితంగా నువ్వు నమాజ్ చేయాలి. ఇప్పుడు ఈ భయాన్ని అన్నావు కదా, నీకు అర్థమైపోయింది కదా, ఇంక నువ్వు అసలు నుంచి మొదలెట్టేద్దా కానీ అంటాడు. కానీ ఈలోపు ఏం చేస్తాడు? తహరత్ మీద కొడతాడు. ఎక్కడ కొడతాడు? ఇక్కడ తహరత్ మీద కొడతాడు. ఎక్కడ కొడితే మనం పడిపోయి ఇంకా మళ్ళీ లెగమో అక్కడ కొడతాడు. కానీ షరియతే ఇస్లాం ఏదైతే చెప్పిందో దాంట్లో మనకే మేలుంది. తహరత్తు మలినమే కదా, శుభ్రమా? అంటే బ్యాడ్ స్మెల్ వస్తుందా, గుడ్ స్మెల్ వస్తుందా? చెడు వాసనే కదా, దుర్వాసనే కదా. ఆ మూత్రం పోసుకొని కడుక్కుంటే ఎన్నో క్రిములు మన లోపలికి ప్రవేశించకుండా మనం ఎన్నో రోగాల నుంచి రక్షించబడేలాగా ఇస్లాం మనకు ఒక తహరత్ అనే ఒక వరం ఇస్తే ఈ రోజున తహరత్ ఏంటో మన వాళ్ళకి అర్థం కావట్లా. అరే వేరే నోరు లేని మోగ జీవులు ఉన్నాయి, అవి నిలబడతాయి, వేసేస్తాయి, కడుక్కోవు. ఒకవేళ మన వాళ్ళు కూడా అలాగే నిలబడి అయిపోయింది, కడుక్కోలేదు, తేడా లేదు, ఇంకా ఊటైపోయాం. షరియత్ ఏదైతే చెప్పిందో, ఇస్లాం ఏదైతే చెప్పిందో అది అల్లాకేమి లాభం కాదండి. మన తహరత్ ఉంటే అల్లాకేంటి లాభం, మన తహరత్ రాకపోతే అల్లాకేంటి నష్టం. ఈ రోజున ఇస్లాం అంటే ఏమనుకున్నారంటే కొద్దిగా అనుకుంటున్నారు. ఎలాగ ఉదాహరణ చెప్తాను మీకు అర్థం కావడం కోసం. 4 కళ్ళు లేని వాళ్ళు ఉన్నారండి, 4 కళ్ళు లేని వాళ్ళు. వాళ్ళు ఏం చేశారంటే ఒక ఏనుగు వచ్చిందని చూడటానికి వెళ్ళారు. ఏనుగుని చూడటానికి ఒకడేమో తండం పట్టుకొని ఏనుగు పొడుగ్గా చీపురు కట్లా ఉందరా అంటున్నాడు. ఇంకొకడేమో కాలు పట్టుకొని లేదరా స్తంభంలా ఉందిరా అంటున్నాడు. ఇంకొకడేమో తాక పట్టుకొని లేదరా భూజికరలా ఉందిరా అంటున్నాడు. ఇంకొకడేమో కొమ్ము పట్టుకొని లేదరా ఇదేదో వంకర కొమ్ములా ఉందిరా ఏనుగు అంటున్నాడు. కానీ కళ్ళున్నోడికి తెలుస్తుంది ఈ కాళ్ళు, ఈ తోక, ఈ పళ్ళు, ఈ కళ్ళు, ఆ భారీకాయ ఇవన్నీ కలిపితే ఎదుగురా బాబు అని చెప్పి. ఈరోజు అలాగే మన వాళ్ళు ఏమనుకున్నారంటే నమాజ్ ఒకటే ఇస్లాం అనుకున్నారు కొందరు. కొంతమంది ఏమో పెద్ద గడ్డం పెడితే ఇస్లాం అనుకున్నారు కొందరు. కొంతమంది ఏమో నాలాగే పెద్ద పగిడి కడితే ఇస్లాం అనుకున్నారు కొందరు. ఇవన్నీ కలిస్తే ఇస్లాం ఇది. ఇవన్నీ కలిపి విశ్వాసము, నమాజు, ఉపవాసాలు, సత్ప్రవర్తన ఇవన్నీ కలిస్తే ఇస్లాం ఇది. ఈరోజు మనకు అర్థం కావట్లేదు. సోదరులారా, పెద్దలారా, ఇస్లాం ఏదైతే తహరత్ గురించి మనకి ఇచ్చిందో ఈ తహరత్ చాలా ముఖ్యం. హదీసులో అల్లాహ్ నబీ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఒక సంఘటన నకలు చేయడం జరిగింది. ప్రవక్త వారు ఒక రోజు తమ శిష్యులతో ఒంటె మీద వెళ్తున్నారు. ఒంటె మీద వెళ్తూ ఉంటే ఒక ప్రదేశంలో ఒంటె బెదిరిపోయింది, కంగారు పడింది. కంగారు పడి ఆ ఎదరికి వెళ్ళింది. అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అక్కడ దిగారు. దిగిన తరువాత ప్రవక్త వారు అన్నారు, ఓ నా శిష్యులారా, అక్కడ ఒంటె ఎందుకు బెదిరిందో తెలుసా మీకు అన్నారు. అది చాలా పెద్దది, షార్ట్ లో చెప్తున్నాను నేను. దాంట్లో చిన్న సంఘటన ఏదైతే మనకి ఈ సందర్భంగా అవసరం అదే చెప్తున్నా. అది చాలా పెద్దది, దాని వివరణ వేరుగా ఉంటుంది. మళ్ళీ ఉలమాలు దానికి ఏం రాశారు అదంతా పెద్దది. శిష్యులతో అంటారు, ఎందుకు ఒంటె బెదిరిందో మీకు తెలుసా అని. ఎందుకు దైవ ప్రవక్త అంటే
ప్రవక్త వారు అంటారు, ప్రజలారా అక్కడ సమాధిలో ఉన్న వాళ్ళకి సమాధి శిక్ష జరుగుతుంది, అది చూసి అది కంగారు పడి ఆ ఒంటె బెదిరింది అన్నారు. కారణం తెలుసా? శిష్యులతో అంటున్నారు, కారణం తెలుసా? అక్కడ చనిపోయి ఎవరైతే వ్యక్తి ఉన్నాడో అతడు తన మూత్రపు యొక్క బిందువులు తమ మీద పడుతుంటే శుభ్రపరుచుకునేవాడు కాదు, అందుకోసం కబర్లో శిక్ష అవుతుంది, సమాధిలో అతడికి ఆ శిక్ష జరుగుతుంది అన్నారు. మూత్రపు చుక్కలు పడుతుంటే శుభ్రం చేసుకునేవాడు కాదు, అందుకోసం సమాధిలో శిక్ష అవుతున్నాయి అతనికి అన్నారు అల్లాకే నబీ. సోదరులారా, పెద్దలారా, తహరత్ ఎలా ఉండాలా అని ఆలోచించాలి. కొద్దిమంది నాకు అడుగుతారు, గురువుగారు మేము కాలేజీకి వెళ్తుంటాం కదా, అక్కడ నిలబడే మూత్రం పోసుకోవాలి, లేకపోతే వేరే ఆప్షన్ ఉండదు మాకు, ఎలాగా అని చెప్పి. అరే నిలబడైనా మూత్రం పోసుకోండి, కానీ వాటర్తో కడుక్కోండి, లేదా పోనీ టిష్యూ పేపర్తో శుభ్రం చేసుకోండి, కానీ తహరత్ లేకుండా మాత్రం ఉండకండి అయ్యా బాబు, తహరత్ లేకుండా మాత్రం ఉండొద్దు అసలు. ఒక ముస్లింగా మనం ఉండి, ఒక ముస్లింగా మనం సమాజంలో బ్రతుకుతూ తహరత్ లేకుండా మనం ఇలా బ్రతకడం ఇది పరిపూర్ణమైన మంచి విధానం కాదు. ఎందుకని అల్లాహ్ ఖురాన్ మజీదులో అన్నాడు, ఏమని? ఇన్నల్లాహ యుహిబ్బుత్ తవ్వాబీన్ వ యుహిబ్బుల్ ముతత్తహిరీన్. అల్లాహ్ నిశ్చయముగా తౌబా పాప క్షమాపణ వేడుకునే వారిని, తహరత్ పవిత్రంగా ఉండేవారిని అల్లాహ్ ప్రేమిస్తాడన్నారు అల్లాహ్ తబారక వ తఆలా. కానీ ఈ రోజున తహరత్ అనేదే లేదు ముస్లిం సమాజంలో. మనమే తహరత్ లేకపోతే ఇంక కొడుకు ఎక్కడ ఉంటాడు? మనకే తహరత్ అనేది బద్ధకం అయితే వాడేం చేస్తాడు? చిన్నప్పటి నుంచి పిల్లలకి నేర్పుకోవాలి. మనం నిలబడి ఏదో తహరత్ పోసేస్తారు పిల్లలు చెప్పాలి, అరే అలా కాదు, బాత్రూంలోకి వెళ్ళు, కూర్చొని పోసుకో, వాటర్తో శుభ్రంగా కడుక్కొని రా, ఒకసారి చూపించాలి పిల్లలకి. అబ్బే ఫోన్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసా అన్న, దా నీకు నేర్పుతా, ఇది బాగా నేర్పుతాం మనం. గూగుల్ ఎలాగా, యూట్యూబ్ ఎలాగా, ఫేస్బుక్ అమ్మ ఇది ఫేస్బుక్ ఎలా ఓపెన్ చేయాలి, ఇది బాగా నేర్పుతాం. తహరత్ నేర్పుపోయా బాబు నీ కొడుక్కి, నమాజ్ నేర్పుపోయా బాబు మసీదుకి తీసుకొచ్చి. లేకపోతే నువ్వు సత్తే ఇమాము నమాజ్ చదివించుకుంటేనే బయట ఉంటాడు, దువా కూడా చేయండి నీకోసం, చచ్చగా ఏడుతునే దువా కూడా చేయడు. ఎందుకని? మనం నేర్పితే కదా మన బిడ్డలు మన కోసం దువా చేస్తారు. మనం వాళ్ళకి మొబైల్ నేర్పించాం, దునియా యొక్క చదువు సూపర్, దునియా చదువు చదివించొద్దంటలేదు నేను, చదివించండి మాషాల్లా, ఇంజనీరింగ్ చేయించండి, డాక్టర్ చేయించండి, కలెక్టర్ ఐఏఎస్ చదివించండి, ఐపీఎస్ చదివించండి, కానీ మన సంతానానికి ముందు నువ్వు ముస్లిం రా అని చెప్పండి ముందు. వాడికి అది నేర్పలేదు అనుకోండి, డాక్టర్ అవుతాడు. ఎలాంటి డాక్టర్ తెలుసా? కన్న తండ్రి కిడ్నీలు తీసే కన్న తండ్రికి అమ్మేస్తాడు. నాన్న కిడ్నీలు దొరకట్లేదు నాన్న, ఇది చాలా రేట్ ఎక్కువ, మరి మాట్లాడుతున్నాను, మరి బేరం కుదిరితే నీకు చెక్ చేద్దామని చెప్పి ఆయన కిడ్నీలు తీసి ఆయనకి అమ్ముతాడు. ఎందుకని? అల్లా అంటే భయం నేర్పలేదు కదా కొడుకు. నువ్వు తండ్రితో వ్యాపారం చేస్తాడు కొడుకు, చావకుండానే ఆస్తుల గురించి మాట్లాడతాడు. మా నాన్న చచ్చిపోతే నా ఆస్తి అంతా నాకు వచ్చేస్తుంది. దీన్ని నేర్పితే ఎప్పుడన్నా మసీదుకి తీసుకొచ్చి, ధార్మిక సభలకు తీసుకొచ్చి, తల్లిదండ్రులు విలువేంటో తెలియజేస్తే ఆడికి అర్థమవుద్ది. ఈ నేర్పం మనం, మిగతా అన్నీ నేర్పుతాం మనం. మనమైనా తక్కువ ఏంటి, మంచోళ్ళు కదా, అల్లా మనందరినీ క్షమించుగాక. కూతురు కూడా బురకా వేయండి అంటే అప్పుడే ఎందుకులండి, ఇంకా చిన్నపిల్ల. ఎంత చిన్నపిల్ల? షరియతే ఇస్లాం ఏదైతే బుర్ఖా చెప్పిందో ఎవరి కోసం అండి? బుర్ఖా ఎవరి కోసం? ఇతర దేశాల్లో ఇతరులు ఇస్లాం స్వీకరించి వాళ్ళు బుర్ఖా వేసుకొని వాళ్ళ జీవితాలు గడుపుతున్నారు. మనకి అర్థం కావట్లా. అదే మనకి పుట్టుకతో వచ్చేసింది కదా లోకువా పుట్టుకతో దొరికేసింది కదా ఇస్లాం. లోకు ఉంటుంది మనకి. బయట వాళ్ళేమో ఇస్లాం స్వీకరించి ఎలా బుర్ఖా వేసుకోవాలి, ఎలా పరదా చేయాలని అడుగుతున్నారు వాళ్ళు. మన వాళ్ళేమో మీ అమ్మాయికి బుర్ఖా అంటే ఈ మధ్య కదండి, మా అయితే 15 ఏళ్ళే కదా, ఇంకెప్పుడెత్తో. మైక్ ఆఫ్ చేయమ్మా, అక్కడ ఉంటుంది స్విచ్.
ఇక్కడే ఉందా? ఎప్పుడు వేస్తాం? మన అమ్మాయి ఎవరికన్నా లవ్ లెటర్లు రాసి ఎవరన్నా లైవ్ లో పెట్టి ఆ అమ్మాయి ఇతరులు తెలిపోయిన తర్వాత అప్పుడు ఏడ్చి గోల పెట్టి, అయ్యో నా కూతురికి ఇస్లాం నేర్పుంటే బాగున్ను, అయ్యో నా కూతురికి దీని చెప్పుంటే బాగున్ను. వరంగల్ పేరున్నారా మీరు? వరంగల్ నుంచి ఒక ఫోన్ వచ్చింది నాకు. ఆ అబ్బాయి పేరు కూడా అఫ్రోజే, నా పేరు కూడా అఫ్రోజే. SIO స్టూడెంట్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ అని ఒక సంస్థ ఉంది, అందులో పనిచేస్తాడు అబ్బాయి. ఫోన్ చేసి ఆ కుర్రోడు ఏమన్నాడంటే, అఫ్రోజ్ భాయ్ చాలా బాధాకరమైన విషయం, మా వరంగల్ ఏరియాలో ఒక నెలలో 15 మంది ముస్లిం అమ్మాయిలు ఇతరుల అబ్బాయిలతో రిజిస్టర్ మ్యారేజ్లు చేసుకుంటున్నారు. ఇది రిజిస్టర్ అవుతున్నాయి మాత్రమే అన్నాడు వాడు. మళ్ళీ నాకు నోట్ చేశాడు మళ్ళీ ఆ మాట. అఫ్రోజ్ భాయ్ ఇది రిజిస్టర్ అవుతున్నాయి మాత్రమే, అవ్వకుండా ఎన్ని అయిపోతున్నాయి అది అల్లాకే తెలుసు. ఇంత దారుణమైన పరిస్థితి కారణం ఎవరు? తల్లిదండ్రులే కదా, మనమే కదా. మనకు అల్లా అవసరం లేదు. మనకు జుమ్మాకి ఒక్కరోజు అల్లా గుర్తొస్తాడు, కొందరికి జుమ్మాకి ఒక్కరోజే గుర్తొస్తాడు. అబ్బే మిగతా రోజుల్లో అల్లా అవసరం లేదు. అలా ఇస్లాం ఎప్పుడు గుర్తొస్తాడు మనలో కొద్దిమందికి? పెళ్లి టైంలో ఎవరైనా మన ఇంట్లో చచ్చిపోతే అప్పుడు ఇమాం గారు కావాలి కదా, ఖురాన్ చదవడానికి, దువా చేయడానికి, జనాజా కడగడానికి అప్పుడు కావాలి కదా. లేకపోతే ఎప్పుడైనా ఆ యొక్క ఏమంటారు కట్నా చేయించేటప్పుడు గురుగారు ఎలా చేయించాలి ఏంటి అంటే ఇస్లాం ఇంతవరకేనా? ఈ రోజున మనం ఆ ఇస్లాంని పూర్తిగా ఆచరించట్లేదు కాబట్టి మన జీవితంలో సుఖశాంతులు లేవు, మనశ్శాంతి లేదు. మనం ఎంత దారుణమైన జీవితం అయిపోయిందంటే మన జీవితం పైకి మామూలుగా కనపడుతున్నాం కానీ టెన్షన్తో లోపల చచ్చిపోతున్నాం లోపల. కూతురు తండ్రి మాటలు లెక్క చేయడు, కొడుకు తల్లిదండ్రుల మాటలు లెక్క చేయడు. నువ్వు నాకు చెప్పేవాడు అంత అయిపోయావు అన్నట్టుగా కొడుకు చూస్తున్నాడు తండ్రిని. ఎందుకు? వాళ్ళకి ఇస్లాం మనం నేర్పడలేదు కదా. సోదరులారా, పెద్దలారా, అందుకోసమే మన యొక్క బాధ్యత ఏమిటి అంటే మొట్టమొదటిగా మనం తహరత్తు ఉండాలి. ఉందామా? ఇన్షాల్లా. డబ్బులు ఏమైనా ఖర్చు అవుతాయా? ఏం ఖర్చు అవ్వు భయ్, ఫ్రీ. మీకు వాటర్ దొరికితే వాటర్తో శుభ్రం చేసుకోండి, వాటర్ దొరకకపోతే టిష్యూ పేపర్ పెట్టుకోండి ఆ జేబులో. తహరత్తు ఉండండి. మనం ఎప్పుడైతే తహరత్తు ఉంటామో మన పిల్లలు అలవాటు చేసుకుంటారు. మా నాన్నగారు తహరత్తు ఉంటారు, మేము కూడా తహరత్తు ఉండాలి. తహరత్ చాలా ఇంపార్టెంట్, తహరత్ అవసరం. మన ఆడబిడ్డలకి ఇస్లాం నేర్పండి, ఖురాన్ నేర్పండి. ఒకవేళ మీ పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారా, ఆన్లైన్లోనైనా చదివించండి. నా పిల్లలు చిన్నప్పుడు నా దగ్గర చదివారు అల్లాదే వల్ల, తర్వాత ముఫ్తీ ముద్దసిర్ గారి దగ్గర చదివారు. ఎప్పుడు కొంచెం పెద్దోళ్ళు మౌలానా అబ్దుల్ అలీం గారి దగ్గర చదువుతున్నారు. ఇక్కడ ఏమంటారంటే మా గోల్డ్ చదివించచ్చా ఏమండి, మా గోల్డ్ ఆడవాళ్ళకి చదివించచ్చా? కాలేజీలో ఎవరు చదివిస్తారా తమ్ముడు? కాలేజీలో ఎవరు చదివిస్తారా? మగోళ్ళేనా కదా. అన్ని కాలేజీల్లో ఆడవాళ్ళు ఉంటారు కదా నాకు తెలిసినంత వరకు. అక్కడ డబ్బులు కట్టి మరి చదివిస్తాం. ఇక్కడ కనీసం మీ పిల్లలకి ఆన్లైన్లో గురువుల దగ్గర చదివించండి అంటే మా గోళ్ళు చదివించారా? ఆడపిల్లలకి పరదా ఉంటుందా నాయన? నా కూతురేమి ఓపెన్ గా ఆవిడ ముఖం ఈయన ముఖం ఆవిడ చూస్తా చదువుకోరు. అక్కడ మొత్తం ఆఫ్ ఉంటుంది, వీడియో చదువు చెప్తూ ఉంటారు. వాళ్ళకి భయమే. ఏదో కొద్ది మంది పొరపాటు చేశారని అందరూ పొరపాటు చేస్తారనుకుని అవసరంలా. ఏదో కొద్ది మందితో తప్పు జరిగితే అందరినీ మనం తప్పుగా మనం లెక్కైన అవసరంలా. కానీ సమాజంలో కొందరు ఎలాగైపోయారంటే ఒక్క గురువు తప్పు చేశాడు అనుకోండి, కర్మ కాలిపోయి ఎవరైనా అల్లా మనందరినీ రక్షించుగాక మొత్తం గురువులంటే ఇంతేనండి అంటారంటే పుసుకుని. మొత్తం అందరినీ ఎందుకు అంటావు ఆయన? నువ్వు అల్లా దగ్గర పట్టుబడిపోతావు. డాక్టర్లో కొద్దిమంది చెడ్డోళ్ళు ఉంటారు, అందరూ మంచోళ్ళు కాదు. ఆ డాక్టర్లో చెడ్డోళ్ళు ఉన్నారని డాక్టర్లు అందరినీ అనేసి నేను ఇంకా వైద్యం చేసినట్టు సత్తావు, కవర్లో పోతావు. అక్కడేమో అర్థమవుతుందా? ఇక్కడ దీని విషయంకి వచ్చేసరికి గురువులందరూ కరెక్ట్ గా ఉండరండి. ఆ మాటలు మానండి. మన పిల్లలకి దీన్ని నేర్పాలి, మన బాధ్యత. మనం గనక దీన్ని నేర్పలేదా అతి దగ్గరగానే ఆ రోజులు ఉన్నాయి. మనం ఏడ్చి కన్నీళ్లు పెట్టుకొని రక్తం కాల్చినా ఏమీ లాభం ఉండదు సోదరులారా, ఏమీ లాభం ఉండదు.
దానికోసమే సోదరులారా పెద్దలారా మొట్టమొదటిగా మనం తహరత్ ఉండాలి. అల్లా మీద విశ్వాసం, పూర్తిగా అల్లా మీద నమ్మకం. రెండోది తహరత్. మూడోది నమాజ్. ఇక్కడే పోతవరంలోకి వచ్చి ఈ మసీదులోనే చదవమంటున్నా నేను. మీకు అసలు టైము నల్లజర్లో అయిందా? నల్లజర్లో వెళ్ళిపోండి మసీద్కి. మీకు మగరిబ్ టైం తాడేపల్లిగూడ ఉందో దొరికిందా? తాడేపల్లిగూడ చేసుకోండి. మీకు ఇషా టైం భీమవరం దొరికిందా? ఇషా భీమవరంలో చదవండి. కానీ ఎక్కడున్న నమాజ్ చదవండి. ఒక ముస్లిం అతడు అల్లా దృష్టిలో ముస్లింగా పరిగణించబడాలంటే నమాజ్ చాలా అవసరం అండి బాబు. నమాజ్ చాలా అవసరం. ఈ రోజున మన జీవితాల్లో నమాజ్ లేదు. అల్లా మనందరినీ క్షమించుగాక, అల్లా మనందరినీ రక్షించుగాక. ఎలాగైపోయింది? వారంకి ఒక్క నమాజ్ చదివితే చాలా గొప్పగా ఫీల్ అవుతారు కొందరు. వారంకి ఒక్క నమాజ్. నేను ఆఖరి మాటలు చెప్తున్నాను. చెయ్యాలని మనసుంటే మార్గం ఉంటుంది సోదరులారా. చెయ్యాలని మనసుంటే మార్గాలు ఉంటాయి, చాలా మార్గాలు ఉంటాయి. కూతురు కోసం డబ్బులు దాయాలనుకుంటే దాస్తున్నారా లేదా మనోళ్ళు? ఏమ్మాయి మా అమ్మాయి కోసం దాయాలనుకుంటే దాస్తాం, ఏదో మార్గంలో ట్రై చేస్తాం. కొడుకుని బాగా చదివించాలంటే చదివిస్తున్నావా లేదా? మనకు స్తోమత లేదు కానీ ట్రై చేస్తావా లేదా? ఏమండి మా వాడు కొద్దిగా బాగా చదువుకొని ఇంజనీర్ కావాలండి, చేస్తావా లేదా? అంటే ఇవన్నీ మనం చేస్తున్నప్పుడు ఏం చేయాలి? మనం మన బిడ్డలకి దీన్ని కూడా నేర్పించాలి, మన బిడ్డలకి ఇస్లాం కూడా నేర్పించాలి. నేర్పిద్దాం ఇన్షాల్లా. దానికి ఉన్నటువంటి మార్గాలు, మొట్టమొదటి మార్గం పిల్లల్ని మస్జిద్కి పంపాలి. ఇది ఒక మార్గం అండి. మక్తబ్ ఎక్కడ పంపాలి? మక్తబ్కి. ఈ రోజున దురదృష్టం ఏంటంటే మన పిల్లల్ని ఎలాంటి స్కూల్లో వేస్తున్నారో తెలుసా అండి? పొద్దున్న 7ంటికి వస్తుంది బస్సు, మళ్ళీ సాయంత్రం 6ంటికి వస్తుంది బస్సు. ఇంకా పిల్లలు ఎక్కడ చదువుతారు? ఏ తమ్ముడు నిజమా కాదా? పొద్దున్న 7ంటికి వెళ్తారండి, సాయంత్రం 6ంటికి వస్తున్నారు. మరి చదివించొద్దా అంటే చదివించండి బాబు, కానీ ఒక్క అరగంట లేదా ఒక్క 40 నిమిషాలు తీసి ఆ పిల్లలకి మస్జిద్కైనా పంపించండి, లేదా ఆన్లైన్లో అయినా చదివించండి. చదివించడం మాత్రం మానొద్దు. ఇస్లాం నేర్పలేదా, దీన్ నేర్పలేదా చాలా ప్రమాదం. మనం నేర్పించాలా. మసీదుకైనా పంపించండి లేదా ఆన్లైన్లో అయినా చదివించండి. ఇప్పుడు మదరసాలు అల్లాదే వల్ల అప్డేట్ కూడా అయినాయి. మీరు ఎవరినైనా మదరసాకి పంపాలంటే పంపండి పిల్లల్ని. ఎందుకని? నేను ఇదివరకు చూసినప్పుడు ఓన్లీ కేవలం అరబిక్, ఇస్లామిక్ చదువు మాత్రమే ఉండేది ఇదివరకు నాకు తెలిసినంత వరకు. ఇప్పుడు అల్హమ్దులిల్లా ఎంత అప్డేట్ అయ్యారంటే మనోళ్ళు, కొద్దిమంది హాఫీజ్ అవుతున్నారు, 10th క్లాస్ అయిపోతుంది. నేను మొన్న ఇక్కడికి వెళ్ళాను కదండి, భద్రాచలం చర్ల మసీద్ ఓపెనింగ్ కి. అక్కడ ఒక అబ్బాయి కలిసాడు నాకు, హాఫీజ్ సాబ్. 10th అయ్యేసరికి హిఫ్జ్ అయిపోయింది. ఇప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీయో సిఈసీయో తీసుకున్నాడు కుర్రోడు. అది పూర్తవుతుంది. ఈ కుర్రోడికి కంప్లీట్ అయ్యేసరికి ఆలిం కోర్స్ అయిపోద్ది. ఆలిం కోర్స్ అయిపోద్ది అల్లాదే వల్ల. ఆ రకంగా మనం మన పిల్లలకి దునియా యొక్క చదువుతో పాటు దీని యొక్క చదువు కూడా ఇవ్వండి. ఆ కుర్రోడితో మాట్లాడాను నేను, బాబు మీ నెంబర్ ఉంటే ఇవ్వండి. ఎందుకంటే నన్ను చాలా మంది అడుగుతూ ఉంటారు, అఫ్రోజ్ భాయ్ దీన్ చదువు దునియా చదువు 2 చదువులో ఉన్నటువంటి మదర్సాలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి అంటుంటారు, కొద్ది నెంబర్ ఇవ్వండి అంటే నెంబర్ ఇస్తా అన్నాడు అబ్బాయి. అలాంటి మదర్సాల్లో వెయ్యండి మీ పిల్లల్ని. కాబట్టి చదువు కోసం హాస్టల్లో ఇట్లేదా కొద్దిమంది? ఏం భయ్ శశి తెలుసా? పేరున్నారో శశి. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది హాస్టల్లో ఉన్నారు అక్కడ పిల్లలు. ఎందుకని? మా ఓడు బాగా చదువుకొని ఉన్నతమైన స్థానంలో ఉండి రేపు పొద్దున్న 4 తనులు గట్టిగా తనాలి కదా. మరి కదా, ఎందుకని? మనం దీన్ని నేర్పం కదా, ఓన్లీ దునియాయే కదా. అప్పుడు ఏం చేస్తాడు? ఏదో రకంగా టార్చర్ మొదలెడతాడు. మీరు అనుకోవచ్చు అందరూ అలా లేదు కదా గురువు గారు అని చెప్పేసి. నేను అందరూ అంటలేదు బాబు, కొందరు అలా తయారవుతారు. తల్లిదండ్రులు చెప్పుకొని అందరి దగ్గర ఆడలేరు కదా, మాలాంటి వాళ్ళ దగ్గర ఏడుస్తారు సిగ్గుపడకుండా, ఏదో దువా చేస్తే అల్లాల మనసులు మారుతాడేమో అని. దానికోసమే సోదరులారా పెద్దలారా మన బిడ్డలకి దీన్ మరియు దునియా 2 చదువులు కూడా చదివించండి. ఇది చాలా ముఖ్యం. ఆఖరి మాట సోదరులారా పెద్దలారా, రమజాన్ వస్తుంది. చాలా పవిత్రమైన నెల, చాలా పవిత్రమైన నెల. ఖురాన్ ఈ నెలలోనే అవతరించింది. రంజాన్ యొక్క గొప్పతనం, రంజాన్ యొక్క ఘనత ఏంటంటే ఎవరైనా అడిగారు అనుకోండి, మనం చెప్పగలగాలి ఖురాన్ ఈ నెలలో వచ్చిందండి, అల్లా ఖురాన్ ఈ నెలలో అవతరింపజేశాడు. మన వాళ్ళు తెలియపోతే ఏమనుకుంటారు? రంజాన్ సేమియాల పండుగ, బక్రీద్ బిర్యానీ పండుగ. ఏంటి విలేజ్లో అడిగామనుకోండి, రంజాన్ సేమియాల పండుగ, బక్రీద్ బిర్యానీ పండుగ. తెలియదు కదా మనోళ్ళకి. ఈ రంజాన్ నెల చాలా పవిత్రమైన నెల, ఖురాన్ అవతరించిన నెల. ఈ నెలలో అల్లాహ్ తబారక్ వ తఆలా ఖురాన్ మజీద్లో చెప్పాడు,
యా అయ్యుహల్లదీన ఆమను కుతిబ అలైకుముస్ సియాము కమా కుతిబ అలల్లదీన మిన్ కబ్లికుం లఅల్లకుం తత్తఖూన్. విశ్వాసులారా, మీ మీద ఉపవాసాలు విధి చేయబడ్డాయి. ఉపవాసాలు కంపల్సరీ ఉండాలి. కానీ మనోళ్ళు కొద్దిమంది ఏమంటారు, నాకు గ్యాస్ట్రిక్ అండి ఉందామని ఉంటది కానీ టాబ్లెట్ వేసుకుని ఉండొచ్చు, చచ్చిపోం అల్లాదే వల్ల. నా మాట మీకు కొద్ది బాధ అనిపించచ్చు. గ్యాస్ ఉంటే బిర్యానీ వదులుతుంది కదా, వదులుతామా? అబ్బే, ఇంత కొట్టే దిక్కున కొద్ది కొడదాం, అవసరమైతే ఒక టాబ్లెట్ వేసేద్దామండి. ఎందుకని ఫీల్ అవుతారు మళ్ళీ తినపోతే. ఇది బాగానే కవర్ చేస్తున్నాం మాషాల్లా. షుగర్ వచ్చినా న్యాయం జరుగుతుంది. ఎలాగా? పంచదార వదిలేసానండి, బెల్లం మాత్రం పర్లేదు, న్యాయం చేసేస్తా నేను, బిస్మిల్లా. ఇక్కడ కూడా ఏమీ తగ్గట్లేదు మనం. మరి అలాంటప్పుడు రమదాన్ వచ్చింది, బీపీ ఉందో, షుగర్ ఉందో, అల్సర్ ఉందో, పల్సర్ ఉందో, ఏమున్నా సరే పొద్దున మనం తిన్నాం, ఒక టాబ్లెట్ వేసుకున్నాం, దువా చేసాం. ఎలా? నేనైతే ఉండలేను, ఉంచేవాడు నువ్వు, ఆ శక్తిని నాకు ప్రసాదించు, నువ్వు నాకు ఉపవాసాలు ఉండే భాగ్యం ఇవ్వండి అలా ఇవ్వడా? ముందే మన మైండ్ సెట్ చేస్తాం. మనకి గ్యాస్ట్రిక్ ఉంది, మనం ఉండలేము, మనకి బీపీ ఉంది, మనం ఉండలేము అని ఫిక్స్ చేస్తాం. అలా ఫిక్స్ చేయొద్దు అసలు. బాగా గుర్తుంచుకోండి సోదరులారా, పెద్దలారా, ఏదైతే ఉపవాసాలు ఉంటామో ఆ ఉపవాసాల వల్ల మన ఆరోగ్యం సెట్ అవుద్దండి. ఎన్నో రోగాలు దూరం అవుతాయని మెడికల్ సైన్స్ చెప్తుందండి ఈ రోజున. ఇది ఉంటది కదా, ఏంటి? ఈ ఇంజిన్, ఈ మిక్సీకి మనం గ్యాప్ ఇవ్వం కదా, యాసిఫ్ అస్సలు గ్యాప్ ఇవ్వం. పొద్దున్న వేసేస్తాం, మధ్యాహ్నం వేసేస్తాం, 5ంటికి ఏదో స్నాక్స్ అంటే అదే వేసేస్తాం, మళ్ళీ సాయంత్రం పడుకునేటప్పుడు నాకు ఏమీ తినకపోతే నిద్ర అట్టదండి, అప్పుడు కూడా వేసేస్తున్నాం. ఖాళీ లేకుండా, గ్యాప్ లేకుండా దడ 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 వాయింటున్నాం కదా. సంవత్సరంలో 1 నెల అల్లాహ్ తబారక్ తఆలా ఉపవాసాలు పెట్టమన్నాడు, దీన్ని ఖాళీ పెట్టండి అయ్యా అన్నాడు. ఖాళీ ఎలాగా? మళ్ళీ మొత్తం 24 గంటలు ఏం తినకుండా మీరు ప్రాణం కోల్పోకండి. ఎలా చెప్పాడు అల్లా? సహరి, సూర్యుడు ఉదయించక ముందు మీరు ఏమైనా తినండి, సూర్యుడు అస్తమించిన తర్వాత ఏమైనా తినండి, మధ్యాహ్నం ఏదైతే మీరు తింటారో దాన్ని పొద్దున తినండి, పొద్దున తినేది వదిలేయండి, అంతే, టిఫిన్ వదిలేయండి. మనోళ్ళేం తక్కువేం కాదు అలాగే వల్ల మాషా అల్లా. రంజాన్ వస్తే చాలండి, ఫ్రిడ్జ్ మొత్తం చచ్చిపోద్ది, పొట్ట పగిలిపోయి అన్ని పెడతాం మనం. అరటి పళ్ళు అంట, ఎండాకాలం వస్తాయి, ఏపాటి సపాటా పళ్ళు, మామిడి పళ్ళు, ఏంటండి పుచ్చకాయలు, మొత్తం అన్ని పెట్టేస్తాం. అలాగే అలా బాగానే తింటాం అల్హమ్దులిల్లా. ఉండాలి అనుకునే నియ్యత్ చేస్తే అలా ఉండే భాగ్యం ఇస్తాడు. ఉండాలా ఇన్షాల్లా. ఆ తర్వాత సోదరులారా, పెద్దలారా, ఇఫ్తార్ టైంలో అతి ముఖ్యంగా మీతో నా యొక్క విన్నపం ఏమిటి అంటే, ఇఫ్తార్ టైంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా గ్యాస్ ఉన్న డ్రింక్స్ తాగొద్దు. ఎందుకంటే బాడీ అంతా కూడా డిహైడ్రేషన్ అయిపోయి ఉంటుంది, వేడైపోయి ఉంటుంది. ఆ టైంలో మనం కనుక గ్యాస్ ఉన్నది కూల్ డ్రింక్స్ గట్రా తీసుకున్నామంటే మన నసీబ్ బాగోకపోతే కిడ్నీలు ఫెయిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అందుకోసమే ఆ టైంలో డైరెక్ట్ గా మనం కూల్ డ్రింక్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం దాన్ని ఒప్పుకోకూడదు, తాగడానికి ఇష్టపడకూడదు, పక్కనెట్టేయాలి. ఆ తర్వాత ఆఖరి మాటలు, మీరు అనుకుంటారు మా ఆఖరి మాటలు 2-3 మీరు లాగేశారని, కాదు. ఆ తర్వాత ఆఖరి విషయం ఏమిటి అంటే, ఇఫ్తార్ టైంలో కాస్త లైట్ ఫుడ్ తినండి, సహరీ గట్టిగా తినండి మాషాల్లా. ఎందుకని? పగలు పని ఎక్కువ ఉంటుంది మనకి, చెయ్యాలి, తప్పదు. ఇప్పుడు మీరైనా నేనైనా, నేను ఇక్కడ బయాన్ చేస్తున్నా, అక్కడికి వెళ్ళాక నేను షాప్ తీసుకోవాలి కదా, తల్లం బిడ్డలు పోషించుకోవాలంటే, మరి పని చేయాలి కదా. పగలు గట్టిగా తినండి, సాయంత్రం తక్కువ తినండి. ఎందుకు సాయంత్రం తక్కువ అంటే, తక్కువ తింటే తరావీ ఈజీగా ఉంటుంది, ఎక్కువ తింటే అయ్యి బాబు తరావీలు మామగారు గట్టిగా లాగేస్తున్నారండి, ఆయన మామూలుగా లాగుతాడు, మనం గట్టిగా లాగేసాం కదా లోపలికి, అందుకు చాలా బాధగా అనిపిస్తుంది. దానికోసం సోదరులారా, పెద్దలారా, మీ అందరితో విన్నపం, రమజాన్ నెల పవిత్రమైన నెల, ఉపవాసాలు వదలొద్దు, అల్లాతో దువా చేయండి. అల్లా ఒక్క ఉపవాసం కూడా ఉండకుండా మేము తౌబా చేసుకొని పూర్తి రమజాన్ నెలంతా ఉపవాసాలు ఉండే భాగ్యం ఇమ్మని, అలాగే ఫలస్తీనా ముస్లింలకి ఏ దౌర్జన్యం అయితే చేస్తున్నారో, ఎవరైతే వారి మీద అన్యాయం చేస్తున్నారో వారి కోసం దువా చేయండి. అల్లాహు అక్బర్. ఫలస్తీనా ముస్లింలు, వాళ్ళకి ఎంత అల్లా మీద నమ్మకం అంటే, ప్రాణాలు కోల్పోయినా మేము పర్వాలేదు కానీ ఈ మసీదు కోసం చనిపోయినా చనిపోతాం కానీ మేము మాత్రం ఈ ప్రదేశాన్ని వారి యొక్క అండర్లో వెళ్ళనివ్వమని చెప్పేసి వాళ్ళు ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళు మామూలు విషయం కాదు, మన వాళ్ళకి తెలియక ఎందుకంటే దాన్ని అంతా పట్టుకొని లాగుతున్నారు కాదు సోదరులారా. ఇది విశ్వాసానికి సంబంధించిన విషయం, ఇది అల్లా మీద నమ్మకానికి సంబంధించిన విషయం. ఇప్పుడు పాలస్తీనా ముస్లింలు ఎలా అయిపోయారంటే, ఇంకా అక్కడ పిల్లలు ఇంకా ఇది ఎలాగ యుద్ధం ఆపడం లేదు, ఆడపిల్లలు అంటున్నారు ఎవరైనా
ఈ మస్జిద్ కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమయ్యే వాళ్ళు ఉంటే అలాంటి యువకులతో మేము పెళ్లి చేసుకుంటామని చెప్పేసి ఆడపిల్లలు తయారవుతున్నారు. మగపిల్లలు ఏమంటున్నారు తెలుసండి, మేము కూడా పెళ్లి చేసుకోవడానికి సిద్ధమే, కానీ మేము పెళ్లి చేసుకున్న తర్వాత ఆ మస్జిద్ అక్సా కోసం ప్రాణం ఇవ్వడానికి వెళ్లాల్సి వస్తే మా భార్య మమ్మల్ని పట్టుకొని ఆపకూడదు, అలాంటి అమ్మాయిలు ఎవరైనా ఉంటే మేము పెళ్లి చేసుకున్న సిద్ధం అంటున్నారు. అది వాళ్ళకి అల్లా మీద నమ్మకం. అందుకోసం ఫలస్తీనా ముస్లింల కోసం దువా చేయండి. అలాగే రానున్న రోజుల్లో మన ప్రదేశాలు ఎలా ఉన్నాయి ఏంటో తెలియదు. ఇప్పటికే ప్రపంచంలో ఎన్నో దౌర్జన్యాలు ముస్లింల మీద జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఎలా ఉంటాయో తెలియదు. అందుకోసం ఇప్పటి నుంచే దువాలు చేస్తూ ఉండండి. ఎలా రానున్న రోజుల్లో అయినా ముస్లింల మీద దౌర్జన్యాలు, అన్యాయాలు తగ్గే భాగ్యం ప్రసాదించు, ఈ ప్రదేశాలు ప్రశాంతంగా ఉండే భాగ్యం ప్రసాదించు అల్లా అని చెప్పేసి అల్లా తబారకు తాలా మీకు చెప్పేటువంటి నాకు కూడా ఆచరించే సద్బుద్ధి సౌభాగ్యం ప్రసాదించుగాక. వాఖరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఎవరైతే సోదరులు సున్నత్ చదువుకోలేదో ఆ సోదరులు సున్నత్ చదువుకోండి. మన ఛానల్లో వీడియోస్ చూసే మీ అందరికీ నా యొక్క ఒక రిక్వెస్ట్ ఏమిటి అంటే, తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల ఏమవుతుంది అంటే యూట్యూబ్ మన వీడియోస్ని ఇంకా ఎక్కువ ప్రజలకు చూపిస్తుంది అన్నమాట. తర్వాత మీకు ఇంకా నచ్చిందనుకోండి, కాస్త కామెంట్ చేయండి, మాషా అల్లా, సుబ్హానల్లా, జజాకుముల్లా అని చెప్పి. ఇంకా నచ్చిందనుకోండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ షేర్ చేయండి. జజాకుముల్లా.